ఎన్నో రోజు అండి బీబీఎస్? 4th డే. టీ ఫామ్ లెసన్ 4th డే ఇట్ ఈస్. ఓకే, ఫస్ట్ డే ఏంటి మనకి? ఫస్ట్ డే నేర్చుకున్నాం అంటే ఎవరైతే మా పూజారి ఉంటూ వచ్చాడో, ఎవరు? విచ్ డాక్టర్. ఓకే, మాంత్రికుడు. విచ్ డాక్టర్ ఏం చేశాడు? తన కుమార్తె తను ఇష్టపడి కొనుక్కున్న ఫ్రాకును సహితం దేనికోసం? విక్టర్ని చంపాలి అన్న ఉద్దేశంతో. విక్టర్ ఎవరండి ఇక్కడ? మిషనరీస్, అంటే సువార్తను ప్రకటించే అతన్ని చంపాలని దానికి చేతబడి పూజలు అట్లా చేసి దాన్ని మంటల్లో వేసేయడానికి రెడీ చేశాడు. సెకండ్ డే ఏం చేశాడు? కత్తి పట్టుకుని సేమ్ విక్టర్ని ఫస్ట్ డే ఆ ఫ్రాక్కి మంత్రించి వేశాడు. ఏమైనా జరిగిందా విక్టర్కి? విక్టర్కి ఏమైనా ఇంత గాయమైనా అయిందా? అవలేదు. సెకండ్ డే వాళ్ళకి హెల్ప్ చేసి, అంటే టీ ఫామ్కి మేడం తను ఎవరు? తన భార్య ఎవరు? విచ్ డాక్టర్? ఓరిస్టెల్. మేడం ఓరిస్టెల్కి హెల్ప్ చేయడానికి వచ్చి అందుకు సెకండ్ ఏం చేశాడు? మీరు నా కుటుంబాన్ని కూడా మీరు మార్చేస్తారా అని తనని చంపడానికి వెనకాల పడ్డాడు. అవునా? అప్పుడేమన్నా చేయగలిగాడా? వెనకాల పడినప్పుడు ఎవరికి హాని కలుగుతూ వచ్చింది? మాంత్రికుడికి కాలుకి దెబ్బ తగిలింది. థర్డ్ డే ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడ్స్లో ఎవరు? మళ్ళీ విక్టరీ. తనకి మళ్ళీ తన భార్య కుమార్తె చనిపోతే తనకి తన కుటుంబానికి విక్టరీ హెల్ప్ చేస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ మాంత్రికుడు చీకటి హృదయాన్ని కలిగి ఉంటున్నాడు. మనం నేర్చుకున్నది అదేనా? ఎప్పుడు చీకటి హృదయం అంటే సాతాను ఎప్పుడు ఒకరికి హాని చేయాలి, ఒక ప్రాణం తీయాలి అని ఎప్పుడు దాని పని ఏంటంటే ఎప్పుడు హాని చేయాలనే చూస్తుంది. కానీ దేవుని కలిగిన బిడ్డలు, దేవుని బిడ్డలు వెలుగు కలిగిన వారంటే యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా కలిగి ఉన్న వారు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఎంత కీడు చేయాలని చూస్తూ వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఆలోచనే ఉంటుంది. ఇప్పుడు థర్డ్ డే ఎక్కడ క్లోజ్ అయిందండి మనకి? టీ ఫామ్ని మిషన్ స్టేషన్కి తీసుకెళ్తారు. టీ ఫామ్కి బాగా గాయాలు అవుతాయి, కాలుకి చేతులకి బాగా దెబ్బలు తగిలినప్పుడు తను అక్కడ మిషనరీస్ అక్కడ కూడా ఎగతాళి చేస్తారు. మీరు నిజమైన దేవుడైతే మీరు ప్రార్థన చేయగానే హెలికాప్టర్ రావాలి కదా అంటే దేవుడు పంపిస్తూ వచ్చాడా లేదా? అవునా? అప్పుడు మిషన్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. మిషన్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? సో మిషన్ స్టేషన్కి తీసుకెళ్ళగానే అక్కడ గ్రానీ ఉన్నారు. గ్రానీ ఏం చేసిందంటే వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంది. ఫస్ట్ టీ ఫామ్ అంతేను. టీ ఫామ్ చూడండి, టీ ఫామ్కి ఫస్ట్ రిసీవ్ చేసుకుని అందరినీ ఎలా ఉన్నారు మీరు అని అడిగి టీ ఫామ్ చేతికి ఇక్కడ కట్టు కడుతూ వస్తుంది. అంటే తనకి క్యూర్ అవ్వాల. ఒక 3-4 డేస్ అయినా తన గాయమేం అవ్వకపోతే మిషన్ స్టేషన్కి షిఫ్ట్ చేశారు. అంటే అక్కడ బెటర్ మెడిసిన్ ఉంటుంది అని చెప్పి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత తను కట్టు మళ్ళీ ఆ ప్రీవియస్ కట్టిన కట్టులన్నీ తీసేసి తను కట్టు కడుతూ చెప్తుంది, టీ ఫామ్ నిన్ను ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. నువ్వు మళ్ళీ ఇక్కడ చాలా త్వరగా క్యూర్ అవుతావు. నువ్వు ఇక్కడ ఇంకా మంచి మెడిసిన్ దొరుకుతుంది అని చెప్పి, అంతేకాకుండా ఇక్కడ నేను చాలా సంతోషిస్తున్నాను, నువ్వు కూడా సంతోషిస్తావు. ఎందుకంటే నువ్వు ప్రీవియస్ మీ మదర్కి వాళ్ళ మదర్ కూడా గాయపడుతూ వచ్చినప్పుడు వాళ్ళు ట్రీట్ చేస్తూ వచ్చారు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక బ్లాక్ బుక్ ఇచ్చి, బ్లాక్ బుక్ అంటే బైబిల్ అండి. మనకి బైబిల్స్ మ్యాక్సిమం బయట అవుట్ ఆఫ్ కవర్ బ్లాకే ఉంటుంది. ఏ కవర్ అయినా ఇప్పుడు వస్తుంది అంటే అది కొత్తగా అలా డిజైన్ చేస్తున్నారు. ఓకేనా? ఆ బ్లాక్ బుక్ ఇచ్చి చదవమన్నప్పుడు నీ కళ్ళల్లో నేను ఆ సంతోషాన్ని చూశాను, నువ్వు చదవాలనుకుంటున్నావు అని. అంటే టీ ఫామ్కి వాళ్ళ ఫాదర్ అంటే భయం. ఎందుకంటే విచ్ డాక్టర్ కదా, ఫస్ట్ విక్టర్ని చంపేస్తానన్నాడు. బట్ ప్రొటెక్ట్ చేస్తున్న చిన్నపిల్ల కనుక టీ ఫామ్ ఏం చేస్తుంది? దాన్ని గ్రహించలేకుండా ఉంది. చంపేస్తానని ఎవ్రీడే మళ్ళీ తల్లి నెక్స్ట్ డే చూసింది. ఓకే, మా ఫాదర్ విక్టర్ గారికి ఏం కాలేదు, మా ఫాదర్ అయితే ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నారు చంపడానికని అర్థమవుతుంది. కానీ ఏంటంటే తను భయపడి యేసు ప్రభువుని ఒప్పుకోలేక ఆ బైబిల్ చదవడానికి భయపడుతూ వస్తుంది. అయితే తను చెప్తుంది, మీ మదర్కి ట్రీట్ చేస్తున్నప్పుడు నేను చూశాను, నువ్వు బైబిల్ చదవాలనుకుంటున్నావు కానీ అంటే తను చెప్తుంది, అవును గ్రాని,
నేను చదవాలనుకుంటున్నాను కానీ నాకు భయం వేస్తుంది ఆ బైబుల్ ఆ బ్లాక్ బుక్ని చూస్తే. తను ఏమనేది బ్లాక్ బుక్ అనేది, బ్లాక్ బుక్ని చూస్తే భయం వేస్తుంది, ఎందుకంటే మా ఫాదరు దాన్ని శపిస్తాడు, చంపేస్తాడు అని భయం వేస్తుందంటే తను చెప్తుంది, దేవుడు నువ్వు భయపడాలని కోరుకోవట్లేదు, నీకు అది ఎలా చదవాలో ఎలా నువ్వు దాన్ని నమ్మాలో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడిని చూసి నువ్వు భయపడద్దు అని చెప్పి గ్రానీ చెప్తుంది అనమాట టీ ఫామ్కి. సో నువ్వు త్వరగా క్యూర్ అవుతావు, ఇంకా ఇక్కడ నీకు మంచి మంచి డ్రెస్సెస్ ఉంటాయి అని కానీ కొంచెం టీ ఫామ్కి మంచి డ్రెస్ అని కానీ కొంచెం నవ్వు వస్తుంది, హ్యాపీగా ఓకే నేను చదవటం రాయడం నేర్చుకుంటాను. తర్వాత హీల్ అయిన తర్వాత స్కూల్కి వెళ్తుంది ఎవ్రీడే. స్కూల్కి వెళ్తూ వచ్చినప్పుడు కూడా తను మెడలో వాళ్ళ ఫాదర్ ఒక తాయెత్తులు అంటారు కదా, మీకు తెలుసా, ఒక చిన్న మెటల్ ఉండి ఒక బ్లాక్ థ్రెడ్తో టై చేస్తారు. ఇప్పుడు అందరూ కాళ్ళకు కూడా కట్టుకుంటున్నారండి, చూసారా లేదా? మీ కాలేజెస్లో సరౌండింగ్స్ ఆఫీసెస్లో కాళ్ళకు కట్టుకుంటున్నారు, చూస్తున్నారా? ఇప్పుడు చూసారా? గమనించండి, ఒక్కొక్క కాలుకు ఉంటుంది. అంటే దేవుని కాపుదల కంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నల్ల తాడు అనేది వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేసేస్తుంది అనేది ఇప్పటికీ గుడ్డిగా నమ్ముతున్నారు. ఇంకా ఈ టీ ఫామ్ టైంలో అయితే ఇంకెంత నమ్మేవాళ్ళు, ఇక అదైతే ఇక దేవుడే ఆ మెడలో ఉన్నది ఏదైతే అది ఉందో మంత్రించిన తాయిత్తు అనుకుంటారు, అదొక జస్ట్ మెటల్. ఓకే, అది దాన్ని పట్టుకుని రోజు కాలర్లో దాచుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు తను కనిపించకుండా దాచుకుని వెళ్ళేదనమాట. దాన్ని గట్టిగా అది ఏదో హెల్ప్ చేసేస్తుంది దాన్ని పట్టుకుని ఏవేవో వాళ్ళ ఫాదర్ చెప్పిన మంత్రాలు చెప్పించుకుంటూ వెళ్తారు. అయితే ఒకరోజు అక్కడ టీచర్ కూడా వెళ్ళేటప్పుడు పాడడం, చదవడం, రాయడం అన్నీ నేర్చుకుంటుంది. ఒకరోజు టీచర్ ఎవ్రీడే తను బ్లాక్ బుక్ చదువుతూ వచ్చేది స్కూల్లో. బ్లాక్ బుక్ చదువుతున్నప్పుడు కూడా తను వినేది కాదు, టీ ఫామ్ ఏం చేసేది కాదు, వినేది కాదు, ఏవో బొమ్మలు డ్రా చేసి. మనం కూడా ఒక క్లాస్ టీచర్ ఏదైనా ఒక ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ టీచర్ చెప్తున్నప్పుడు క్లాస్ వినడానికి అస్సలు ఇంట్రెస్ట్ పెట్టాం, వేరే పనులు చేసుకోవడం, అటు చూడటం ఇటు చూడటం, లేదంటే ఏదో ఒక టైం పాస్ చేస్తాం. టీ ఫామ్ కూడా ఎప్పుడైతే టీచర్ బైబిల్ చదువుతుందో ప్రతిరోజు అలాగే చేస్తూ వచ్చేది. కానీ దేవుని మాట అనేది మనకి ఎంత వద్దనుకున్నా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక అది టీ ఫామ్ చెవుల్లోకి అలా వెళ్తూ తన హృదయాన్ని తాకుతూ వచ్చేది. తాగుతూ వచ్చినప్పుడల్లా ఎప్పుడైతే ఆ మాటలు వింటుందో తనకి భయమేసి దాన్ని తాయెత్తుని గట్టిగా పట్టుకుని తను అలా ఉంటూ ఉండేది అనమాట. అయితే ఒకరోజు టీ ఫామ్ వాళ్ళ టీచరు యాబ్సెంట్ అయితే వేరే ఇది ఎవరండి, మిస్టర్ హార్న్బుల్, ఓకే టార్న్బుల్ వస్తారు. వచ్చి వాళ్ళు అంటారు క్లాస్ రూమ్లో లెసన్ వద్దు, బయట చెప్తారు మీకు లెసన్ అని చెప్పి తీసుకెళ్తారు. బయట ఓపెన్గా తీసుకెళ్ళి నికోడమస్ గురించి చెప్తూ వస్తారు. ఏం చేస్తారు, నికోడమస్ గురించి లెసన్ చెప్తూ వస్తారు. అయితే అక్కడ అప్పుడు కూడా టీ ఫామ్ ఏమీ వినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా. బయట అసలు చాలా అందమైన ప్రపంచం ఉంది కదా మనకి, చర్చిలో ఉంటేనే మనం ఇమాజినేషన్స్ చాలా చాలా అన్న చెప్పేటప్పుడు, కానీ ఎప్పుడైనా మనం ఎక్కడెక్కడో ఆలోచించుకుంటూ లాస్ట్ ఆమె అన్నప్పుడు మన మనసు వెనక్కి వస్తుంది, ఎవరికైనా మీకైనా నాకైనా. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్లో నేను టీ ఫామ్ ఎక్కడుంది, బయట ఓపెన్ ఎయిర్లో లెసన్ చెప్తున్నప్పుడు చక్కగా కొండల్ని గుట్టల్ని ఆ చెట్లని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తుంది, దూరంగా ఉంటుంది, అందరితో కలిసి ఉండక టీ ఫామ్. చూడండి ఇక్కడే మెడలో పట్టుకుంది, తను అది ఒక తాయితుని పట్టుకునే ఉంటుంది ఇప్పుడు. సో అంటే ఈ మాటలు నేను వినకూడదు, నేను ఈ బైబిల్ అసలు చదవకూడదు, నేను ఈ యేసు ప్రభుని నమ్మకూడదు అనేసి చాలా, అంటే వాళ్ళ ఫాదరే గ్రేట్ అన్న ఫీలింగ్తో ఇక్కడ పట్టుకుని వస్తూ ఉంటుంది. కానీ వినిపిస్తూ వస్తాయండి. సో అప్పుడు ఈ మెడలో ఉన్న తాయితిని ఒక పాప చూస్తుంది, ఈ గ్రూప్లో ఒక పాప చూసి దగ్గరకు వచ్చి నువ్వు దెయ్యం పిల్లవి అంటే ఈవిల్ డాంకీ అని చెప్పి అంటది. అంటే ఈవిల్ డాంకీ దెయ్యం గాడిదివి, నువ్వు దెయ్యం గాడిదివి అని చెవిలో చెప్పేసి అంటే తనకు భయం వేస్తుంది. నేనేంటి ఈవిల్ డాంకీ ఏంటని తను ఏడ్చుకుంటే ఎక్కడికి గబగబా గ్రానీ దగ్గరకు వస్తుంది. ఎక్కడికి వస్తుంది అండి, గ్రానీ దగ్గరకు వస్తుంది. అప్పుడు గ్రానీ తను ఏడవటం చూసి అడుగుతుంది, ఏ టీ ఫామ్ ఏమైంది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నీకు ఏం జరిగింది అని చెప్తే నేను ఎవిల్ డాంకీనా అని అడుగుతుంది. అంటే నేను దెయ్యం పిల్లనా అని అడుగుతుంది. అట్లా ఎవరన్నారంటే సో మరి అంటే తిరిగి జన్మించడం ఏంటి, యేసు ప్రభు ఎవరు, నేను తిరిగి జన్మించాలంటే ఏం చేయాలని ఇప్పుడు గ్రానీని అడుగుతుంది. సో తను
చెప్తా వస్తుంది గ్రాని. మనకి రోమీలు 3:23 ప్రకారం ఒకసారి చూడండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. అంటే ఏ భేదం, మనం ఫస్ట్ గ్రాని ఏం చెప్తుందంటే, మనం ఫస్ట్ నువ్వు దేవుని బిడ్డవే అనిపించుకోవాలంటే, ఫస్ట్ మరి తిరిగి జన్మించాలంటే మనం ఫస్ట్ పాపులమని మనం ఒప్పుకోవాలండి. దేవుడు ఒక వాక్యం, ఒక వర్డ్ బైబిల్లో ఈవెన్ ఒక్క చిన్న లెటర్ అయినా జత చేయబడింది అంటే అది అబద్ధం కాదు, కొట్టివేయబడదు, నిజమైన వాక్యం అని అందరికీ తెలుసు కదా. అలాగే ఫస్ట్ ఏం చెప్తుందంటే, మనం పాపులమని ఒప్పుకోవాలి. మనం ఏం చేయాలి? రిపెంటెన్స్ మనలో రావాలి. నేను మంచిదాన్ని, నేనే గ్రేట్, నేనే తప్పు చేయట్లేదు. బైబిల్ ఏం చెప్తుందండి? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది. దేవుడే చెప్పాడంటే మనం ఎత్తండి, మనం మంచివాడవా? మనలో ఏ తప్పు లేదా? చెప్పండి, ఏ తప్పు లేదా? ఉందా లేదా? సో గ్రహణి అదే చెప్తే ఫస్ట్ మనం పాపలు అని ఒప్పుకోవాలి. తర్వాత ఇలా దేవుడు ఇలా చెప్తూ వచ్చాడమ్మా అని చెప్పి రోమ 3:20 ప్రకారం మాటలు చదివి బైబిల్ చదివి వినిపిస్తూ వస్తుంది. అలాగే ఇంకోటి ఏం చెప్తుందంటే, దేవుడు మన పాపమును ద్వేషిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పాపాన్ని ద్వేషించి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఒక తప్పు చేశాము, పేరెంట్ ఏం చేస్తారు? మిమ్మల్ని చంపేయాలనుకుంటారా? చంపేయాలని ఏ పేరెంట్ అయినా అనుకుంటారా? అనుకోరు కదా. కొడతారు. కొట్టడం అంటే ఏంటి? అక్కడ చంపేయాలని కాదండి. మీరు ఆ మిస్టేక్ ఇంకొకసారి చేయకూడదన్న ఉద్దేశంతోనే కొట్టి మిమ్మల్ని అది సెట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అట్లా అని పేరెంట్స్ మీద మీరు నెగిటివ్ వెళ్ళారనుకోండి, లాస్ అయ్యేది ఎవరు వస్తుంది? మీదే నష్టపోతూ వస్తారు. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు? పాపాన్ని ద్వేషించి మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక తన ప్రియ కుమారుని యేసు ప్రభువుని పరలోకం నుంచి భూలోకమునకు పంపించి మన పాపముల నిమిత్తమై ఆయన శిక్షించబడ్డారు. మీకు తెలుసు కదా, ఆయన ఎంత శ్రమను అనుభవిస్తూ వచ్చారు. మన దోషముల నిమిత్తమై మన పాపముల మీద శిలువలో మరణం పొందుతూ వచ్చారు. ఆయన మళ్ళీ 3వ దిన సమాధి చేయబడి లేఖనం నెరవేర్చడం ప్రకారం సమాధి చేయబడుతూ 3వ దినమున తిరిగి లేచారు. ఆయన సజీవుడు అయిన దేవుడు. ఆయన్ని నువ్వు హృదయంలోకి ఆహ్వానిస్తే నువ్వు తిరిగి జన్మిస్తావు. ఆయనే నిజమైన దేవుడని గ్రాని చెప్తూ వస్తుంది. సో గ్రాని చెప్పినప్పుడు ఇమీడియట్గా తను ఏం చేస్తుందంటే, ఇక టీఫామ్ తన మెడలో ఉన్న తన రక్షకుడిగా తను అంగీకరిస్తుంది. టీఫామ్ ఎవరంటే యాక్చువల్గా ఒక విచ్ డాక్టర్ ఫ్యామిలీలో పుట్టింది. తిరిగి జన్మించాలంటే అడుగుతుంది గ్రాని. ఏమడుగుతుందంటే, నువ్వు తిరిగి జన్మించాలంటే ఫస్ట్ నువ్వు భూమి మీద ఉండాలి కనుక నువ్వు ఒక విచ్ డాక్టర్ ఫ్యామిలీ నుంచి నువ్వు పుట్టావు. దాని నుంచి నువ్వు ఉంటేనే కదా తిరిగి జన్మించేది. నువ్వు మనం పాపులమని తెలుసుకునేదని చెప్పి, సో అందువల్లనే నిన్ను దేవుడు ప్రణాళిక ప్రకారమే నిన్ను ఆ ఫ్యామిలీలో పుట్టించాడు. నువ్వు రక్షించబడాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించు అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పుడు టీఫోన్ తను అంగీకరించి ఏం చేస్తాడంటే, తన మెడలో ఉన్న ఆ తాయెత్తుని తెంపి పడేసేస్తాడు. అప్పటి వరకు తను అసలు ఇది తీయకూడదు, దేవుని వాక్యం వినకూడదు, యేసు ప్రభువుని నమ్మకూడదు, వాక్యమే చదవకూడదు అనుకున్న తను తిరిగి జన్మించాలని ఆశ కలిగి ఆ గ్రాని చెప్పిన మాటల వాక్యం నమ్మి యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఇంకెవ్వరూ లేరు, వాళ్ళ ఫాదర్ పూజ చేసే దేవతలు కానీ విగ్రహాలు కానీ అవన్నీ ఒట్టివని నమ్మి, సో తన మెడలో ఉన్న చామ్ని తీసివేసి పడేసేస్తుంది. తీసివేసి పడేసిన తర్వాత తను అక్కడ ఉంటున్న సమయంలో మళ్ళీ వాళ్ళ ఫాదర్ వస్తారు, విచ్ డాక్టర్ వస్తారండి. ఎవరు? ఓర్సిల్ వస్తారు. ఎందుకంటే వాళ్ళ సిస్టర్, మనం ప్రీవియస్ డే లెసన్లో వాళ్ళ సిస్టర్ రోజీ ఉంది, అవునా? వాళ్ళ సిస్టర్కి సిక్ అయింది, తనకు ఒక బాబు ఉన్నాడు. తను సిక్ అయింది, నువ్వు హెల్ప్ చేయాలని చెప్పి తనని మిషన్ స్టేషన్ నుంచి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఫాదర్ వచ్చి, ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ ఎక్కడికి? వాళ్ళ సిస్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఓకే, తన ఫాదర్ని చూసి భయపడదు ఫస్ట్ ఓర్సి. సో వెళ్ళిన తర్వాత చూడండి, వాళ్ళ సిస్టర్ని కలుసుకుంటుంది, చెప్తుంది. వాళ్ళ సిస్టర్ని కలుసుకుని, సిస్టర్ మీకు కొంత మిషనరీస్ దగ్గర నుంచి వచ్చింది కదా, కొంత ఫుడ్ తీసుకొచ్చాను, కొన్ని కార్న్ సీడ్స్ని కూడా తీసుకొచ్చాను,
అని చెప్పి చూపిస్తుంది. ఓకే, వాళ్ళ సిస్టర్ ఏంటంటే ఓకే అని అంటది. అన్న తర్వాత ఓకే సీడ్స్ని నేను పెడతానంటే తను ఏం చెప్తుందంటే ఈ సీడ్స్కి ఫాదర్ వచ్చి పూజ చేస్తారు, పూజ చేసిన తర్వాత నువ్వు వాటిని నాటు అని చెప్తుంది. అప్పుడు ఏమంటుందంటే ఓర్సిల్ అవన్నీ టీ ఫామ్ ఏమంటుందంటే అవన్నీ ఒట్టిది, ఆ పూజలు కానీ అవేమి పని చేయవు, అవన్నీ ఒట్టిదేనని చెప్తుంది. అప్పుడు వాళ్ళ సిస్టర్ ఏంటి నువ్వు మిషనరీస్లో జాయిన్ అయిపోయావా, ఆ విక్టర్ చెప్పిన మాటలన్నీ విన్నావా, నువ్వు కూడా ఏంటంటే సువార్తను ప్రకటిస్తున్నావా అని అంటది అనమాట. అప్పుడు తను ఏం మాట్లాడదు, అవును చెప్తుంది. అప్పుడు నేను ఇక్కడి నుంచి మిషన్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు నా ఒంటి నిండా గాయాలు ఉండేవి, నేను ఇప్పుడు చూడు నేను ఎంత క్యూర్ అవుతూ వచ్చానో, మిషనరీస్ మంచివాళ్ళు, వాళ్ళు చెప్పేది మంచి మాట, యేసుప్రభువే నిజమైన దేవుడు, అది నిజము అని చెప్పగానే తను ఏంటంటే ఓకే నువ్వు కూడా మారిపోయావు అని అన్నట్లు చూస్తే వాళ్ళ ఫాదర్ వింటాడు, ఓర్సిల్ వింటాడు. అతని చేతిలో ఉన్న న్యూ టెస్టిమనీ కూడా తీసి చూపిస్తుంది. ఈ బ్లాక్ బుక్ ని చదివితే మనకంతా మంచిగా జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే తను ఓర్సిల్ విని ఓకే నువ్వు కూడా మారిపోయావు, ఫస్ట్ ఏమో విక్టర్ మాటలు విని మీ మదరు మారుతూ వచ్చారు, నువ్వు కూడా ఇప్పుడు మారిపోయావు, నా కుటుంబం అంతా మార్చేస్తున్నారు, అయినా సరే నేను నీకు ఒక కొత్త దాయత్తు చేసిస్తాను, నువ్వు దాన్ని కట్టుకోనంటే తన మనసులో అనుకుంటుంది నేను ఇప్పటికీ కట్టుకోను, దీన్ని నమ్మను అని అంటే వాళ్ళ ఫాదర్ ఏమంటాడు సర్లే నీ ఇప్పుడు చీకటి అయిపోతుంది కదా పడుకో, రేపు నీతో మాట్లాడతాను, నీ సంగతి ఏంటో రేపు చూస్తానండి. పాపం తనకు భయం వేస్తుంది. సో చెప్తుంది. నెక్స్ట్ డే ఏం చేస్తారంటే వాళ్ళ ఫాదర్నే వచ్చి సరే నేను తీసుకొచ్చాను, మార్నింగ్ అయింది కదా సీడ్స్ ప్లాంట్ చేద్దాం నడు అంటే మొక్కజొన్న కార్న్ సీడ్స్ తీసుకొచ్చింది కదండి, ఆ విత్తనాలని నాటుదామని చెప్పి తీసుకెళ్ళమంటే అక్కడ పూజ చేస్తారు. మళ్ళీ ఆయన పూజ చేసినప్పుడు తను నమ్మదు, మళ్ళీ సువార్తను ప్రకటిస్తుంది. ఫస్ట్ గ్రానీ ఏం చెప్పుద్దంటే టీ ఫామ్ ఎప్పుడైతే అడిగిందో నేను తిరిగి జన్మించాలంటే ఏం చేయాలన్నప్పుడు ఓరిస్టిల్ నువ్వు భయపడకు, టీ ఫామ్ నువ్వు భయపడకు, మీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తున్నాము, నువ్వు నీ కుటుంబానికి ఒక మార్గం చూపేదానిగా ఉంటావు, మీ ఫాదర్కి కూడా నువ్వు సువార్తను చెప్తావు, తను కూడా మారుతారు. ఒక రోజున ఓరిస్టిల్ విచ్ డాక్టర్ అతను కూడా మారుతాడు, నువ్వు భయపడొద్దు అని చెప్పినప్పుడు తను చెప్తుంది యేసు ప్రభువే నిజమైన దేవుడు అని వాళ్ళ ఫాదర్కి చెప్తా వస్తుంది టీ ఫామ్. అప్పుడు గట్టిగా అరుస్తాడు, నువ్వు కూడా మారిపోయేవారు. గబా పూజ గుడులు ఉంటాయి కదండి, అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏవో కొంతసేపు మంత్రాలు చదివి మళ్ళీ వస్తాడు. ఈలోపు తను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫాదర్ ఏమన్నాడు, సరే పొలానికి నాడు మనం కార్న్ సీడ్స్ని పెడదామన్నప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ బాబు ఉన్నాడు కదా చిన్న బాబు, తన్ని అక్కడ చిన్న మంట పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోతుంది. మంట పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోగానే ఆ బాబు ఏం చేస్తాడు, ఆ మంటల్లోకి అట్లా పాక్కుంటూ వెళ్తాడు. కొంతసేపటికి తనకి గట్టిగా బాబు ఏడవటం వినిపించి చూస్తే చిన్న మంటల్లో తను ఉంటాడు. కొంచెం హ్యాండ్ అది ఇక్కడ ముఖం మీద పొట్ట మీద కాలి ఉంటుంది. తను ఏం చేస్తుందంటే గబగబా బాబుని తీసుకుని తన వాటర్ కింద ఉన్న వాటర్ని అక్కడంతా పోసేసి ఆ మట్టిని ఇదివరకు ఏం చేస్తారంటే చిన్న టెక్నిక్స్ అండి, మనకి సాయిల్లో కొన్ని ఇవి ఉంటాయి మైక్రో ఆర్గానిజమ్స్ ఉండి మనకి వూండ్స్ని క్లియర్ చేస్తాయి. ఇప్పుడు చిన్నప్పుడు అంటే మీకు తెలియకపోవచ్చు, పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఏదన్నా గాయం అయితే మట్టిని తీసి రాస్తారు, అంటే మట్టి కూడా ఒక మెడిసినల్. తను ఏం చేస్తాడంటే తన తెలిసిన చిట్కాల్ని బాబుకి గబగబా కాలిన చోట్ల అప్లై చేసి ఏమంటుందంటే మిషన్ స్టేషన్కి తీసుకెళ్దాం, బాబుకి త్వరగా క్యూర్ అవుతుంది, నన్ను ఎంత చాలా క్యూర్ చేశారు, అన్ని మంచిగా చూసుకుంటారు అంటే మళ్ళీ తన సిస్టర్ కూడా ఒప్పుకోరు, నువ్వు మిషనరీస్తో జాయిన్ అయిపోయావు, నువ్వు కంప్లీట్గా మారిపోయావు, నువ్వు బాబుని కూడా తీసుకుని వెళ్ళి మార్చేయాలనుకుంటున్నావు అని చెప్తే అక్కడికి తీసుకెళ్తే చచ్చిపోతారు అని వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటాడు వెనక నుంచి. అక్కడికి తీసుకెళ్తే బాబు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు, టీ ఫామ్ మీ సిస్టరు చచ్చిపోద్దని చెప్తా వస్తాడు. అదంతా అబద్ధము. వాళ్ళు యేసు ప్రభు నిజమైన దేవుడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, బాబుని ప్రేమిస్తున్నాడు, డాడీ నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్పి తన చేతిలో ఉన్న న్యూ టెస్టిమెంట్ని తన బ్యాగ్లో ఉన్న దాన్ని తీసి
చూపిస్తుంది. దేవుడు ప్రేమించే దేవుడు తప్ప శిక్షించే దేవుడు కాదు. మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. ఇంకెవరైనా ఉన్నారా అలా మరణించిన వారని అడుగుతూ వస్తే ఫాదర్ గట్టి కోప్పడి చూడండి బైబిల్ని ఇలా చింపేసి ముక్కలు చేసేసి పడేసేసి తను మళ్ళీ గబగబా గుడిలోకి పరిగెట్టుకుని ఆ బాబునేమో వాళ్ళ సిస్టర్ తీసేసుకుంటుంది. నువ్వు చంపేయాలని చూస్తున్నావు మిషనరీస్తో చేరి అని చెప్పి తిడతారు. పాపం బైబిల్ని వాళ్ళ ఫాదర్ ఏం చింపేసి పడేస్తారు. కానీ టీ ఫామ్ మాత్రం గట్టిగా స్ట్రాంగ్గా ఏమాత్రమును భయపడక వాళ్ళ ఫాదర్కి ఎంత మాత్రమును భయపడలేదండి, ఎంత మాత్రమును భయపడలా. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా నిలబడి సువార్తను ప్రకటిస్తూ వచ్చింది. సువార్తను ప్రకటిస్తూ వచ్చినప్పుడు యాక్చువల్గా టీ ఫామ్ ఒక ఎక్కడి నుంచి వచ్చింది, విగ్రహారధిక మాంత్రికుల ఫ్యామిలీలో నుంచి. వాళ్ళ ఫాదర్ ఒక విచ్ డాక్టర్. ఫస్ట్ వాళ్ళ మదర్ కూడా నమ్మలేదు, వాళ్ళకి యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు. కానీ మిషనరీస్ వార్తను బట్టి వాళ్ళు యేసు ప్రభుని టీ ఫామ్ వాళ్ళ మదరు తను యేసు ప్రభుని తన సొంత రక్షకుడుగా మన పాపముల నిమిత్తం ఆయన మరణించారని, ఏ భేదము లేదు, మనం పాపులమని ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని తను నమ్మి తన పాపాలని అంటే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కదండి. దేవుడు చెయ్యొద్దని ఒక పని చెప్పాడు, అది చేయడమే పాపం కదా. నేనేమన్నా నేరాలు ఘోరాలు చేస్తున్నానా, వాళ్ళలాగా వీళ్ళలాగా చేస్తానని మనం కంపేర్ చేసుకుంటాం. ఈవెన్ నేను కూడా చేసుకోవచ్చు, నేనేమన్నా మంచిదాన్ని నేను అంటలేదు. సో ఎవరైనా చేసుకుంటాం, మానవ సహజం అది, అవునా కదా. కంపేర్ చేసుకోవడం అనేది మానవ సహజం. కానీ మనం ఎవరి దగ్గర కంపేర్ చేసుకోవాలంటే దేవుని వాక్యంతోనే మనం సరిచేయబడతాం. దేవుని వాక్యం తప్ప మనల్ని సరిచేసేది కానీ, మనల్ని రక్షించేది కానీ, మనల్ని నడిపించేది కానీ ఇంకా వేరే ఒకటి ఏమీ లేదని అది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రభు నిన్న అన్న చెప్తూ వచ్చారు, మనతో దేవుడు నిన్న సండే కూడా అన్న మాట్లాడుతూ వచ్చారు. మనం కఠినపరుచుకుంటూ వస్తాం, మాత్రమే ఇవ్వండి మనసాక్షి గలవారమే. దేవుడు మాట్లాడుతూ వస్తున్నప్పటికీ ఒప్పుకోలేకపోతూ వస్తాం. మన ఆనందాన్ని చెప్తూ వచ్చారు. ఇంకా మనం అంటే చర్చికి వచ్చి వెళ్ళడం రక్షించబడటం కాదండి. చర్చికి వచ్చి వెళ్తున్నాము, బైబిల్ చదువుతున్నాము అలా కాదు. మనం నిజంగా దేవుని అంగీకరిస్తే దేవుని పోలికగా మనం మార్చిపడాలి. అది నేను కూడా ఉంటాను దాంట్లో, మీరు ఒకళ్ళే కాదు. మనం ఎవరైతే దేవుడిని మనల్ని మీతో మాట్లాడుతూ వస్తున్నారో ఎవరి మనసు వాళ్ళకే తెలుసు. చూసే నాకు తెలియదు, మీకు తెలియదు. మీ మనస్సాక్షిని ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుని దేవుడు మనం ఇంకెక్కడైతే సరి చేయబడతామని ఉంటుందో మీరు సరి చేసుకుంటూ, మీరు ఎవరైనా యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించిన ఎడల మీరు ఒక అన్న వాళ్ళతో మాట్లాడండి. అన్నవాళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తారు. మీరు ఇదే ఏంటంటే రేపు మీ పేరెంట్స్ ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇస్తానన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఈరోజే తీసేసుకుంటారా? వద్దులే నేను రేపు తీసుకుంటానని ఎవరైనా అంటారా? చెప్పండి, ఎవరైనా అంటారా? ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను నీకు అన్నప్పుడు ఓకే ఇచ్చే ఏమిస్తావు, ఇచ్చే ఎంత క్యూరియాసిటీగా అడుగుతాం మనం. ఇది దానికంటే ఇది దేనితో పోల్చలేదండి. దేవుడిచ్చే రక్షణ అనేది షుడ్ నాట్ కంపేర్ విత్ ఎనీథింగ్, దెర్ నథింగ్ ఆన్ ద ఎర్త్. ఓకేనా? మీరు ఒక్కసారి పరిశీలించుకుని మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుంటూ మీకు అంటే తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్నవాళ్ళతో మాట్లాడండి. ఓకే, దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ క్లోజ్ చేస్తాను. సిస్టర్ ప్రేయర్ చేస్తాను, క్లోజింగ్ ప్రేయర్.